హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జిగల్ రజా. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఎక్కడ చూడండి మంగ్లీ 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 మంగ్లీ. యూట్యూబ్ ఓపెన్ చేసిన మంగ్లీ, ఇన్స్టా ఓపెన్ చేసిన మంగ్లీ, ఫేస్బుక్ ఓపెన్ చేసిన మంగ్లీ, ట్విట్టర్ ఓపెన్ చేసిన మంగ్లీ. అసలు ఏంటి మంగ్లీ అంటే? ఒక సింగర్గానే ప్రపంచానికి తెలుసు. ఒక మంచి ఫోక్ సాంగ్స్గా మంచి యాక్టింగ్ చేస్తూ ఎలివేట్ అయిన విషయం అందరికీ తెలిసిన విషయమే. సో అలాంటి ఒక మంగ్లీ గురించి ఏంటి స్కామ్ అంటున్నారు, 200 అంటున్నారు, 100 కోట్లు అంటున్నారు. ఏంటి అసలుకి దీని వెనకున్న అసలు నిజమేంటి? అది ఇంకా బయటికి రాలేదు. అండ్ దాని గురించి అయితే పూర్తిగా క్లారిటీ లేదు. ఒక్కొక్కరేమో 100 కోట్లు అంటున్నారు, ఒక్కొక్కరేమో 50 కోట్లు అంటున్నారు, ఇంకొకరు వచ్చేసి 200 కోట్లు అంటున్నారు. అంటే ఒక పాపులర్ అయిన పర్సన్ ఎందుకు అంత స్కామ్ చేయాల్సినంత అవసరం ఏంటి? అలాంటి పాపులర్ అయిన పర్సన్ మీద ఇన్ని ఆరోపణలు ఏంటి? ఆవిడ అంటుంది ఒక వీడియోలో, నన్ను క్షోభ పెట్టారు, నన్ను హింసిస్తున్నారు, నా పైన లేనిపోయిన అబండాలు వేస్తున్నారు అనేసి ఆవిడ చాలా మామూలుగా కాదు, ఒక రేంజ్లో ఆవిడ బాధనంతా కూడా బయట పెడుతుంది. సో నేను బిఫోర్ ఆల్రెడీ మంగ్లీ గారి గురించి ఒక వీడియో చేశాను. అంటే ఆవిడ ఒక బూతు పాట పాడింది అనే దాని మీద ఒక వీడియో చేశాను. నేను ఎవరికి ఫేవరబుల్ కాదండి. నేను ఒక సినిమాకి సంబంధించిన వాడిని అండ్ మూవీ రివ్యూస్ చెప్పుకునేవాడిని. అలాంటి వాడిని అప్పుడప్పుడు సొసైటీకి ఉపయోగపడే మెసేజెస్ ఏమన్నా ఉంటే రిలేటబుల్గా చెప్పాలి అనే ఉద్దేశపూర్వకంగానే ఇలా ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న కాంట్రవర్సీకి గురైన వీడియోస్ మీద కూడా నేను స్పందిస్తున్నాను. ఎక్కడ చూడండి, ఏ ప్లాట్ఫామ్లో చూసినా మంగ్లీ స్కామ్ చేసింది, మంగ్లీ మంగ్లీ మీద కేసు నమోదైంది, ఇలా మాట్లాడుతూ వస్తున్నారు. సో నాకు తెలిసింది, నేను కొన్ని వీడియోల రూపంలో చూసింది, దాని గురించి క్లారిటీగా మాట్లాడాలనుకుంటున్నాను. అసలు స్కామ్ చేసింది అనే దానికంటే కూడా ఎందుకు చేసింది, అసలు నిజంగా చేసిందా లేదా, అది స్కామేనా అనే దాని గురించి తర్వాత రాబోయే వీడియోస్లో మాట్లాడతాను. ఫస్ట్ ఏంటంటే, అవి నిజంగానే స్కామ్ చేసింది అనడానికి చిన్న చిన్న ఆధారాలు ఉన్నాయి. అట్ ఎ టైం అవతల ఎవరైతే లాయర్ పర్సన్ ఉన్నారో ఆయన కూడా చాలా బలమైన ఎవిడెన్స్ ఉంది అని మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళిద్దరి మధ్యలో వాదనకి ప్రతోపవాదన అంటారు కదా, అసలు అదేంటి అనేసి క్లియర్గా ఈ వీడియోలో మాట్లాడుకున్నాం. ఇది మీకు ముందే చెప్తున్నాను, నా వర్షన్ మాత్రమే. ఇందులో నిజము ఉండొచ్చు, అబద్ధము ఉండొచ్చు. అబద్ధము అంటే అబద్ధాన్ని ప్రోత్సహిస్తున్నాను, అబద్ధాన్ని మాట్లాడుతున్నాను కాదు. మనం ఒక వీడియో చూసేటప్పుడు ఒక విజువలైజేషన్ మన బ్రెయిన్కి వస్తుంది, ఓ ఇది అయి ఉండొచ్చు అని. సో దానిపూర్వకంగా మాట్లాడతాను. అబద్ధాన్ని ఎక్కడ కూడా నిజమని చెప్పడం కానీ అది మన ఉద్దేశం కాదు అండ్ మనకు అవసరం కూడా లేదు. సో లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. ఈ వీడియో కొంచెం లాగ్ అవుతుంది, ఓపికతో చూడడానికి ట్రై చేయండి. అట్ ఎ టైం జస్ట్ 150 సబ్స్క్రైబర్స్, సారీ 150 కూడా లేదు, 60 సబ్స్క్రైబర్స్ బ్యాలెన్స్ ఉన్నారు. టక్టక్గా కొట్టేసేయండి, మనం 1K మైల్టోన్కి రీచ్ అయిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను మంగ్లీ గారిది ఒక షార్ట్ వీడియో చూశాను. ఆవిడ దాంట్లో ఏమంటున్నారంటే, ఇతను నా తమ్ముడు, ఇతను కాకుండా మీరు చూపించిన పర్సన్ ఎవరు? స్కామ్లో ఇంకొక పర్సన్ ఉన్నారు, అతను నా తమ్ముడు అని చెప్తున్నారు కదా. అసలుకి అతనికి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఇతను నా తమ్ముడు, నన్ను ఇంత క్షోభ పెట్టారు. ఈ కేసులో ఏదైతే స్కామ్ ఉందో దాంట్లో నా ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఏం చేస్తారు అని మీడియా వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. అండ్ మీడియా వాళ్ళది తప్పేముండదండి. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ కానీ ఏదైనా ఒకటి జరిగినప్పుడు దాన్ని చెప్తూ ఉంటే కదా జనాలకి వెళ్ళేది, జనాలకు అర్థమయ్యేది. సో పలాని ప్లేస్లో పలాంది జరిగిందని తెలుస్తుంది. అంటే ఇలా అంటున్నానని కాదు, ఏసినిక్ యాసిడ్ని ఏసీ రివర్స్ కొట్టి అరిగిపోయేదాకా చేస్తే ప్రపంచమంతా పాకిపోతుంది. అది తెలియాలి. ప్రెస్ చేయాల్సిందే అది. వాళ్ళు చేసే పని కరెక్ట్గా చేస్తున్నారు. వాళ్ళని మంగ్లీ గారు అంటే వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. ఇది నా తప్పు లేకపోతే ఇందులో నాకు మీరేం చేస్తారు? సో నా విషయం వదిలేసేయండి. అవతల ఒక పర్సన్ నన్ను ఇంత క్షోభ పెట్టాడు, ఆ లాయర్ అనే పర్సను, ఆయన్ని మీరేం చేస్తారు అని అడుగుతున్నారు. ఎంతవరకు కరెక్ట్ అది? ఆవిడ అలా అడగడం కరెక్ట్ కాదు. ఓకే. అండ్ అట్ ఎ టైం
ఆ లాయర్ పర్సన్ ఏమంటున్నారో తెలుసా, అసలు మంగ్లీ 100కి 200% ఈ స్కామ్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు. అసలుకి యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఆధారాలు అనేసి అవనేసి ఇవనేసి రకరకాలుగా తీస్తున్నారు భయ్య. ఇదంతా ఎక్కడొచ్చిందిరా అంటే, మరి వాడొచ్చో వాడకూడదో నాకు తెలియదు, కానీ యూట్యూబ్ అల్గారిథం ప్రకారం బ్లాక్ మనీ 100% నల్ల డబ్బు అంటే అదేదో సినిమాలో అన్నట్టు నల్లగా ఉంటుందా, శివాజీ సినిమాలు అంటాడు కదా బ్లాక్ మనీ అనగానే, బ్లాక్ మనీ అంటే నల్లగా ఉంటుందా అండి అని. ఆ నల్ల డబ్బు కాదండి, సంపాదన కంటే కూడా. ఇప్పుడు ఒక సగటు మనిషి నేనున్నానండి, నేను పర్ డేకి ఎంత, 1000 రూపాయలు, 1500, 2000 సంపాదించాలి. అంతకంటే ఎక్కువ సంపాదిస్తూ 5000, 10,000 వస్తే ఒక రోజుకి అది బ్లాక్ మనీయే కదా, నువ్వు కష్టపడకుండా సంపాదిస్తుందే కదా, దాన్ని బ్లాక్ మనీ అంటారు. మన సంపాదన కంటే ఎక్కువ సంపాదిస్తే దాన్ని బ్లాక్ మనీ. దాని చుట్టూ జరిగే ఒక జోదం ఇది. ఏంటి అసలు? సరే, నేను ఒక మాట అడుగుతున్నాను, ఇది మంగ్లీ గారిని అడుగుతున్నాను, మంగ్లీ గారినే కాదు, ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళని అడుగుతున్నాను. మీరు ఇంత పేరు, ఇంత ప్రఖ్యాతులు సంపాదించుకున్న మీరు సడన్గా ట్రాక్ మార్చేసి ఈ బ్లాక్ మనీ పైన పడడం ఏంటి? మీ పేరుని మళ్ళీ ఇంకా దిగజార్చుకోవడం ఏంటి? ఆల్రెడీ సంపాదిస్తున్నారు, ఒక గొప్ప పొజిషన్లో ఉన్నారు, మంచి పేరు సంపాదించుకున్నారు, 10 మందిలోకి వెళ్తే సెల్ఫీలు, ఫోటోలు అడుగుతున్నారు. మీరుగా పోయి ఏంటిది? ఒకవేళ జరిగుంటే ఇంకొకటండి, ఇది నేను అంటున్నాను కాదు కానీ పెద్దవాళ్ళు అంటారు ఈ సామెత, నిప్పు లేనిది పొగరాదు కదా అని. 100% కరెక్ట్ కదా. ఇప్పుడు మీరు ఆ స్కామ్లో లేకపోతే కామన్ పీపుల్స్, సరే మీరంటే పడనోళ్ళే అనుకోండి, పడనోళ్ళు అంటే ఎంతమంది ఉంటారు? చాలామంది ఉంటారా? 100 మంది ఉంటారా? బయట వీడియోలు ఓపెన్ చేస్తే 100 మంది చెప్తున్నారు మంగ్లీ మోసం చేసింది, మంగ్లీ ఈ స్కామ్లో బాధ్యురాలు అంటే లైక్ ఆవిడ కూడా మమ్మల్ని మోసం చేసిన దాంట్లో ఉంది అనేసి ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. మరి అంతమంది మాట్లాడేదానికి ఏం సమాధానం చెప్తారు మీరు? అండ్ మీడియా దగ్గరికి వెళ్ళి మీరేం చేస్తారు అని వాళ్ళని క్వశ్చన్ ఇస్తున్నారు కదా. మీడియా వల్ల తప్పు లేదండి, ఏమంటే ముందే చెప్పాను, వాళ్ళు ఎక్కువ స్ప్రెడ్ చేస్తారు. ఇక్కడ నిప్పు లేనిదే పొగరాదు కాబట్టి 100% ఏదో ఒక తప్పు, ఒక ఎవిడెన్స్, ఒక వీడియో చూశానండి. పోలీస్ వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఎవిడెన్స్, ఒక డెడ్ బాడీ ఉన్న ప్లేస్లో ఎవిడెన్స్ సేకరిస్తారు. అది ఎక్కడో సిటీ అవుట్స్కట్, ఒక హైవే రోడ్డు టాప్లో ఉంటుంది, ఇలా డౌన్ లేకి కింద ఒక పచ్చిక మైదానం ఉంటుంది, ఒక జంగల్లాగా చిన్న గడ్డి, అదంతా చిన్న చిన్న చెట్లు మొలిచి అక్కడ డెడ్ బాడీ ఉంటుంది. ఆ పైన ఒకడు కారులో వెళ్తూ డస్ట్బిన్లో ఒక ప్లాస్టిక్ డబ్బా విసిరేయాలని అలా వేస్తాడు. అదేమవుతుంది, కారులో వెళ్ళేవాడు దిగి ఆపి అక్కడ పోయి వేయచ్చు కదా. అక్కడ ఆ డస్ట్బిన్లో వేసిన డబ్బా పొర్లుకుంటూ వచ్చి కింద పోలీసు వాళ్ళు ఉండే ప్లేస్లో పడిపోతుంది. అది ఎవిడెన్స్గా మారింది. అక్కడ ఎవిడెన్స్గా మారి వాళ్ళు దాన్ని సేకరించి అది ఎవరు తాగారు, దాని ఫింగర్ ప్రింట్స్ ఏంటి, ఇవన్నీ తీసుకొని ఎవరిని అరెస్ట్ చేశారు? ఎవడో అనామకుడు దారిని పోయేవాడు, వాడిని అరెస్ట్ చేశారు. కానీ తప్పు చేయకపోతే ఏదో ఒక రోజు నిర్దోషాన్ని నిరూపించబడతారు. వాడు అక్కడ తప్పు చేశాడు, ఏం తప్పు? వాడు వెళ్ళేదాన్ని వాడు వెళ్ళకుండా అక్కడ ఏం చేశాడు, ఆ డబ్బాని ఇసిరి దాంట్లో లేకపోతే అది పొర్లుకుంటూ వచ్చి అక్కడ ఎవిడెన్స్ వైజ్గా పడింది. ఇది వీడియో నేను చూశాను, మేబీ మూవీ క్లిప్ ఏంటో నాకు తెలియదు, కానీ ఇన్స్టాలో ఒక వీడియో చూశాను ఇది. సో అలాగా మీ పైన అనుకోని పరిస్థితుల వల్ల నేరం మోపాల్సి వచ్చిందేమో. మీరు గట్టిగా నిలబడాలి. తప్పు లేకపోతే మీరు ఇంతగానం అరిసరిసి మాట్లాడాల్సిన అవసరం లేదండి. మౌనంగా ఉండండి, మీ మౌనమే సమాధానం. మీరు అనొచ్చు, కోర్టులోకి వెళ్తే మాట్లాడకపోతే పనులు అవ్వవు కదా, లాయర్ని పెట్టుకోకపోతే పనులు అవ్వవు కదా అనేసి. పెట్టుకోండి, మీరు చేసే ప్రయత్నం చెయ్యండి, కానీ అరిసి చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ అదే గవర్నమెంట్, అదే మీడియా దగ్గరికి వచ్చి మీరు నాకు ఏం చేస్తారు అని అడగాల్సిన అవసరం లేదు. సో నా అభిప్రాయం ఏంటంటే, ఫైనల్గా అటు లాయర్ గారిది తప్పు లేదు, ఇటు మంగ్లీ గారిది తప్పు లేదు, ఇద్దరిది ప్రతోపవాదన వాదించుకుంటూనే ఉన్నారు. ఫైనల్గా ఏదైనా జడ్జిమెంట్ వచ్చినప్పుడు అప్పుడు మాట్లాడుకుందాం. ఒకవేళ మంగ్లీ గారు మీరు తప్పు చేశారని వస్తే ఏం చేస్తారు? మీరు ఏమి చేయలేరు. ఇక్కడ అరిచి మాట్లాడినంత మాత్రం ఏది జరగదు. వకీల్ సాబ్లో పవన్ కళ్యాణ్ అంటాడు కదా, అరిస్తే పనులు జరిగిపోవు అనేసి. సో అలాగా కొంచెం ఆలోచించి
జనాల్లోకి వెళ్ళే వీడియోస్ ఉన్నాయి. కొంచెం ఆలోచించి మాట్లాడండి. గొప్ప పొజిషన్లో ఉన్న మీరు అలాంటి ఒక స్కామ్లో ఇరుక్కున్నారంటేనే తల తీసేసినంత పెద్ద పని అది. దానికంటే మించిపోయిన పని ఏం లేదు ఇక్కడ. సో ఇది గైస్ ఇవాళ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. అండ్ మంగ్లీ గారు నిజంగానే స్కామ్ చేస్తుంటే మాత్రం ఆవిడే సమాధానం చెప్పుకోవాలి. అండ్ స్కామ్ అనేది నిజంగా చేసిందా లేదా అనేదే మన పాయింట్. సో ఈ పాయింట్ కనుక మీకు నచ్చితే మాత్రం ఎలా అనిపించిందో లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చెప్పాను కదా జస్ట్ 60 సబ్స్క్రైబర్స్ బ్యాలెన్స్ ఉన్నారు. సో టకటగా కొట్టేస్తే 1K మైల్ టోన్కి మనం రీచ్ అయిపోతాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.